రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళందరివి కూడా ఉన్నాయి. బట్ ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా ఉంది కాబట్టే దర్యాప్తు అంతా వేగవంతమవుతోంది. దోషులు త్వరలోనే బయటకు వస్తారని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికీ ప్రధానంగా ఇక్కడ బీజేపీ చేస్తున్న డిమాండ్ ఏంటంటే దీన్ని సిబిఐకి ఒప్పచెప్పాలి. ఎందుకంటే చాలా పెద్ద తలకాయలు ఉన్నారు, పెద్ద క్రైమ్ ఇది ఇలానే చూస్తూ ఊరుకుంటే ఇంకా కష్టం కాబట్టి డెఫినెట్గా ఇది సిబిఐకి ఇవ్వాలి అని అడుగుతున్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా మీకు ప్యానల్ ప్రజలకు నమస్కారం మేడం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన మన భేదం లేకుండా పైసల కోసమో పరపతి కోసమో భార్యాభర్తల ఆలుమగల సంసారాల్లోకి వెళ్ళి మరి వాళ్ళ సంభాషణ విని దాన్ని పైతానందం పొందిరు కొంతవరకు బ్లాక్మెయిల్ చేసినట్టు ఆధారాలు ఉండే. నేను కొంచెం ఒక అడ్వకేట్గా నేను టెక్నికల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మేడం మీరు చూడండి, ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, శ్రవణ్ రావు, నవీన్ రావు, ప్రభాకర్ రావు, తారక రామారావు, హరీష్ రావు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, రాంగోపాల్ రావు గారు మీరేం ఫీల్ అవ్వకండి. యాక్చువల్గా నేను వేరే ఉద్దేశంతో ఈ మాట అంటలేను. దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. సో ఇక్కడ విషయం ఏంటంటే మేడం మీరు చూడండి, ఎస్ఐబి అంటే ప్రధానంగా ఏం పని చేస్తుందంటే ఈ రాష్ట్రంలో జరిగే ఏది అల్లర్లకు కానీ అసంఘిక కార్యక్రమాలు కానీ ఏదైనా జరిగితే దాని పొద్దుగాల గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏ ముఖ్యమంత్రి అయినా సరే, అది బీఆర్ఎస్లో ఉన్న ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి, వాళ్ళకి చేరవేసే బాధ్యత ఉంటుంది. అందులో భాగంగా చెప్పడమే, అందులో భాగంగా ఉన్న వ్యక్తులే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో శివధర్ రెడ్డి గారు ఉన్నారు, అప్పుడు ఆ గవర్నమెంట్లో ప్రభాకర్ రావు గారు ఉన్నారు. దానికి బదులు స్పెషల్ ఆపరేషన్ టీం అని ఒకటి ఏర్పాటు చేసి ఆ ఆపరేషన్ టీం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇజ్రాయెల్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ని మిస్గైడ్ చేసి, సెంట్రల్ గవర్నమెంట్ కస్టమ్స్ వాళ్ళని మిస్గైడ్ చేసి ఇక్కడ ఆ పరికరాలను తీసుకొచ్చిన తర్వాత మావోయిస్టుల కదలికలను మేము చూస్తున్నాము, వాళ్ళ కదలికల మీద ఫోకస్ చేస్తున్నాం అని చెప్పి అప్పుడున్న ప్రధానమైన అధికారులు రవిగుప్తా గారు, దాంతోపాటు అంజన్ కుమార్ గారిని, వీళ్ళిద్దరు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అధికారులు అప్పుడు డీజీపీ ఆ హోదాలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో వాళ్ళని కూడా మిస్గైడ్ చేసి ఫోన్ నెంబర్లు పైన ఏది మన కోర్ కమిటీ నుంచి అప్రూవల్ తెచ్చుకున్నారు. అంటే నేను ఒకసారి క్రోనాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అప్రూవల్ తెచ్చుకున్నారు, చాలామంది ఫోన్లు ట్యాప్ అయినాయి. ఇప్పుడు మనకు దొరికినాయి కూడా ఏదైతే మన నవంబర్ 2023 నవంబర్ లాస్ట్ 10-15 రోజుల్లో 600 మంది యొక్క ఫోన్ నెంబర్లు లేదు, అవి మాత్రం ఆధారంగా దొరికినాయి. మిగతా అన్నీ నాగోలు మూసి బ్రిడ్జ్ కింద సగం బూడిదైతే వికారాబాద్ అడవిలో సగం బూడిదలైనాయి. ఇవి ఆధారాలు అవి. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏమంటుందంటే కాంగ్రెస్ పార్టీ మా మీద బురద చల్లుతుంది అంటుంది. మేము మాట ఒకటి స్పష్టం చేసే ప్రయత్నం, ఇది కాంగ్రెస్ పార్టీ సమస్య కాదు, బీజేపీ పార్టీ సమస్య కాదు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ సమస్య అంతకంటే కాదు. ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖులు, మీడియాలో ప్రధానంగా ప్రచారం పొందుతున్న వ్యక్తులు, దాంట్లో విజిత గారు కూడా ఉండొచ్చు, దాంట్లో గౌతమ్ ప్రసాద్ అని ఉండొచ్చు, రాంగోపాల్ రావు గారు ఉండొచ్చు, పివి రెడ్డి గారు ఉండొచ్చు, ఒక కార్యకర్త స్థాయిలో ఉండే వెంకట్ కూడా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఎవరు దీనికి అతీతం కాదు మేడం. ఎవరైతే ఫోకస్డ్గా ఉన్నారో వాళ్ళందరి మీద ఫోకస్ పెట్టిరు వీళ్ళు. నేను ఒక మాట అడిగే ప్రయత్నం చేస్తాను, ఈ వ్యక్తుల సమాచారం ప్రభాకర్ రావు గారికి ఏం సంబంధం ఉంటుంది మేడం? ఇది ఎవరికి అవసరము? ఇప్పుడు బండి సంజయ్ గారి సమాచారం ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అప్పుడు పీసీసీగా ఉన్నవారు కాబట్టి వారి సమాచారం ఉంది. వారి సమాచారంతో ప్రభాకర్ రావు గారికి ఏం సంబంధము? ప్రభాకర్ రావు గారితో ఏం గట్టి పంచాయతీ లేవు కదా మేడం. మరి ఎవరికి అవసరం ఇవి? అప్పుడున్న ప్రధాన వ్యక్తిగా ఉన్న కేసీఆర్ గారికి అవసరం. కేటీఆర్ గారికి దాంట్లో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందని అంటున్నారు. మరి ఏ ఇంట్రెస్ట్ అని చెప్పి నేను వేగంగా చెప్తలేను, ఎందుకంటే చదువుకున్న వాళ్ళం, మంచిగా మనకు కూడా తెలుసు, ప్రజాస్వామ్యం మీద విలువ ఉంది కాబట్టి మనం దానికి లోతుగా వెళ్ళదలుచుకోవాలి. ఒక మాట నేను చెప్తున్నా మేడం, ఇప్పటికీ 1998లో బ్యాచ్లో ఉన్న ఎస్ఐలకు డిఎస్పీలుగా ప్రమోషన్ నడుస్తుంది. 2004లో ఎస్ఐ అయిన వ్యక్తికి డిఎస్పీగా ఎట్లా ప్రమోట్ చేస్తారు మేడం? ఏ క్రైటీరియా మీద చేస్తారు మేడం? సో ఇదంతా దేనికోసం? రిటైర్డ్ అయిన వ్యక్తి అయినా ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నారో వారిని అందలం ఎక్కించి 2004 బ్యాచ్ వ్యక్తి ఎస్ఐ వ్యక్తిని డిఎస్పీగా ప్రమోట్ చేసిన తర్వాత వాళ్ళు విధేయత 100% చూపిస్తారు కదా మేడం. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షల కోసం పనిచేసే విధంగా వాళ్ళని మార్చిరా, లేదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యక్తిగత విషయాలను హననం చేయడం కోసం వాళ్ళని రిక్రూట్ చేస్తారని చెప్పాలి. మేము ఒకటి మాట అంటున్నాం, రౌడీతనం చేసేవాళ్ళు, దొమ్మిలు చేసేవాళ్ళు, భూ కబ్జా చేసేవాళ్ళు, వాళ్ళు చేసే పని మేడం ఇది. వాళ్ళు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత డేటా తీసుకొని బెదిరించి పైసలు వసూలు చేస్తారు, లేకపోతే ఇది పరపతిని పొందే ప్రయత్నం చేస్తారు. ఒక అధికారుల స్థాయిలో ఉండి మీరెందుకు చేసిరు? మీకున్న స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంది? ఇంకా నేను లోతుగా వెళ్ళదలుచుకోలేదు మేడం. మా పార్టీలోనో వేరే పార్టీలోనో మాట్లాడుకున్న విషయాలను నేను బయట చెప్తలేను, నేను సైంటిఫికల్గానే చెప్తున్నా. కాబట్టి ఎస్ఐబిలో స్పెషల్ ఆపరేషన్ టీం అని ఒకటి ఏర్పాటు చేసి ఆ ఆపరేషన్ టీం ద్వారా మీరు చేసిన ఆపరేషన్స్ ఏంటి? వేరే మావోయిస్టుల కదలికలను ఏర్పాటు చేసిరా, లేకపోతే వేరే వాటిని మీరు ఎస్టాబ్లిష్ చేసిరా? మీరు చేసిందల్లా ఒకటే మేడం, వాళ్ళు
కేవలం ఒక 1.5% ఓటేజ్తో మేము ఓడిపోయినాయని చెప్పి గొప్పగా చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఇది చేయడం వల్లనే మీకు అంత దాకా మార్జిన్ వచ్చిందని మేము అంటున్నాం. ఇంకా ఇది కనుక చేయకపోయి ఉంటే మీరు ఇంకా అదో పాతానికి పోయి ఉండేటోళ్ళు. ఎందుకంటే మన పార్లమెంట్ ఎలక్షన్లో వర్కౌట్ కాలేదు కాబట్టి 0 వచ్చింది. అప్పుడు కూడా వచ్చేదేమో మేడం, మేము అదే అంటున్నాము. మీరు అప్పుడు వర్కౌట్ కాలేదు, ఎక్కడ డబ్బులు పోతే అక్కడ కదలికలు చేయడం. ఒక్క మాట నేను చెప్తున్నా మేడం. వెంకటయ్య గారు, ఇప్పటికీ కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పే ఒక విషయం, స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అని వాళ్ళు కూడా ఎక్కడ చెప్పట్లేదు. జరిగింది. ఎందుకంటే ఏ రాష్ట్రాలైనా ఏ ప్రభుత్వాలైనా ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా దేశ భద్రతకు సంబంధించో రాష్ట్ర భద్రతకు సంబంధించో ఫోన్ ట్యాపింగ్లు అనేది కామన్గా జరిగే వ్యవహారం. అందులో ఎవరైనా ఒకరిద్దరు అధికారులు చేసుండొచ్చు తప్ప కావాలని వాటిలో అప్పుడున్న ప్రభుత్వం మాత్రం ఏ నాయకులది ఫోన్లో ట్యాపింగ్ చెయ్యలేదు అని చెప్తున్నారు. మేడం ఒక మాట చెప్తున్నా, విజిత గారికి మావోయిస్టులకు సంబంధం ఏముంటుంది మేడం? వెంకట్కి మావోయిస్టులకు సంబంధం ఏముంటుంది మేడం? ఇది ఒక ఫోర్సెస్ మేడం. రైట్ వింగ్ ఫోర్సెస్ అయినా కొండవ విశ్వేశ్వరరెడ్డి గారికి, రఘునందన్ రావు గారిది, దాంతోపాటు మన బండి సంజయ్ గారిది, అరవింద్ గారిది, వీళ్లకు లెఫ్ట్ వింగ్ ఫోర్సెస్ అయినా మావోయిస్టులకు ఏం సంబంధం ఉంటుంది మేడం? ఇది మనకు క్లారిటీగా చెప్పాల్సిన అవసరం ఉంది కదా. గౌతమ్ ప్రసాద్ కూడా ఇక్కడ డిబేట్లో కూర్చున్నారు. వీళ్ళకి ఈ మావోయిస్టులకు సంబంధం ఏముంటుంది? లేని సంబంధాన్ని మీరు ఎక్కడ అంటగట్టిరు? ఒక మాట స్పష్టంగా చెప్పాలంటే, ఇన్ కేస్ అలాంటి చర్యలు జరుగుతున్నప్పుడు వాస్తవాలను మీకు తెలిసిన తర్వాత వాళ్ళని ఎందుకు అప్పుడు జైల్లో పెట్టలేదు? మావోయిస్టుల సంబంధాలు ఉందని మీరు క్లెయిమ్ కనుక చేస్తే ఎందుకు పెట్టలేదు? ఇంతమంది ఫోన్లను పార్టీలకు అతీతంగా ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముంది? కవిత గారికి ఏం సంబంధం ఉందని చెప్పి వాళ్ళ మీద కూడా ఎలిగేషన్స్ వస్తున్నాయి. వారి ఫోన్ కూడా ట్యాప్ అయిందని అంటున్నారు. మరి అదే మేడం, తన మన భేద లేకుండా ఎవరైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వానికి అప్పుడు ఏకమేక ఎవరైతే కూర్చున్నారో వాళ్ళందరూ ఫోన్లు వరుసగా ట్యాప్ చేస్తున్నారు. మేడం ఒక్క మాట చెప్తున్నా, 600 మంది ఎవరైతే ఆ లిస్టులో ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా పిలిచి సిట్టు ముందు పోయి ఏది వాళ్ళ వ్యవహార శైలి ఇవన్నీ చెప్పమని చెప్తున్నారు. మేము ఒక్కటే మాట అంటున్నాం, ఏబిఎన్ సంబంధించిన ఒక పేపర్ సంబంధించిన కానీ లేకపోతే మహాన్యూస్ కానీ ఇలా కొన్ని ఏదైతే అప్పుడు ఏటీవీ కూడా చాలా ఫోర్స్ఫుల్గా ఇచ్చేసింది. ఇలా ఎవరైతే వాళ్లకు కొంచెం ఏది కన్స్ట్రక్టివ్గా ప్రతిపక్షం యొక్క పాత్రను వాళ్ళు పోషించి కేసీఆర్ గారిని గద్దెదించడంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ అయినాయి. మేమేమంటున్నాం, దొరికిన డేటా మాత్రం కాదు, ఇంకా చాలా డేటా ఇంకా రావాల్సి ఉండే. సో ఇవన్నీ వాళ్ళు రీజనబుల్గా ఎంత చెప్పినా కూడా మేడం కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిర్రు. కిషన్ రావు గారు వారి కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఎస్ మేము ఫోన్ ట్యాప్ చేశాము, దాని రీజన్ చెప్పలే వాళ్ళు. మేము ఫోన్ ట్యాప్ చేశాము, పై అధికారులు చెప్పడం వల్ల చేసామని అంటున్నారు వాళ్ళు. క్లియర్గా కనబడుతుంది. నవీన్ రావు గారికి దీంట్లో ఏం సంబంధం అండి? నవీన్ రావు గారు కూడా దీంట్లో ఉన్నారంట. సో ఇదంతా తీగలాంటిది ఇంకో కదలన్నట్టు మొత్తం బయటకు వస్తుంది, ఒక చిట్ట మొత్తం బయటకు వస్తుంది. ఒక మాట, ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న విషయం వాస్తవం అని వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఇది ప్రభాకర్ రావు గారి సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసమో లేకపోతే ప్రణీత్ రావు గారి సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసమో జరిగిన ప్రక్రియ కాదు. ఇది కేవలం ఒక కుటుంబం కోసం, దాంతోపాటు ఒక ప్రధాన అంటే బీఆర్ఎస్ పార్టీ కోసం, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేయడం కోసం, 3వ సార్లు అధికారం రావడం కోసం చేసిన ఒక ప్రక్రియ. ఇది ప్రక్రియ మాత్రమే కాదు మేడం, ఇది దుర్మార్గం. ఒక దుర్మార్గాన్ని మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేసి ఏ ఆకాంక్షల కోసం అయితే తెలంగాణ ఏర్పడిందో ఆ ఆకాంక్షను తుంగలో దొక్కిరు. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు చేసిన మంచి పనిని ప్రజలకు తీసుకెళ్ళాలి. ఇన్ కేసు గౌరవప్రదంగా మీరు తిట్టాలనుకున్నా కూడా, అప్పుడు ప్రతిపక్షాన్ని ఇష్టం వచ్చిన బూతులు తిట్టినా కూడా స్వీకరించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉండే. కానీ ఇలా దొంగచాటం మీరు రావడం ఏదైతే ఉందో అది ఎంతవరకు కరెక్ట్ కాదు, ఎంతవరకు పద్ధతి కాదు. నేను ఇంకో మాట, ఇదే విషయాన్ని కనుక మేము ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసినప్పుడు రైతు బంధు రూపంలోనూ, సంక్షేమ ఫలాల రూపంలో, 6 గ్యారెంటీ రూపంలో డైవర్ట్ చేయడం కోసము కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈజీగా కొట్టిపడేస్తారు. అంటే ఈ విషయం వాళ్ళకి లైట్ కావచ్చు కాక, కానీ బాధితులకు ఆ విషయం చాలా పెయిన్తో కూడుకున్నది కదా మేడం. భార్యాభర్తల సంభాషణ మనం పక్కోడు వింటే ఎట్లా అనిపిస్తుంది మేడం? గలీజ్ అనిపిస్తుంది కదా. కాబట్టి ఒకటే, దీని ద్వారా మీరు సాధించింది ఏం లేదు. దీని ద్వారా మీరు తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖమైన వ్యక్తుల యొక్క వ్యక్తిగత వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకొని మీ పెద్ద పాపం మూట కట్టుకున్నారు. ఈ పాపం ఊరికే పోతుందని చెప్పి మీరు అనుకోవడానికి లేనే లేదు. 100% ఈ పాపం ఏదో రూపంలో మీరు చుట్టుకొని ఉంటుంది. మీ పర్సనల్ విషయాలు కూడా బయటకు వస్తాయి. ఇది ఎంతవరకు, ఇది నేరం మాత్రం కాదు, అనెతికల్ మేడం. ఇది రాజకీయంలో పెద్దన స్థానంలో ఉన్న వ్యక్తులు చేయాల్సిన పని కాదు. ఇది నికృష్టులు నీచులు చేస్తారు మేడం. ఈ పని చాలా దిగజారి వ్యవహరించే వాళ్ళు చేస్తారు. ఈ పని అందరూ చేయలేరు. ఇన్ కేస్ ఆ పనిని ఏ పార్టీలో చేసినా కూడా తప్పే మేడం. మేము దాన్ని సమర్థిస్తలేము. అది కాంగ్రెస్ పార్టీలో జరిగినా, బీజేపీలో జరిగినా, బీఆర్ఎస్ ఎక్కడ జరిగినా తప్పే. ఎందుకంటే భవిష్యత్తులో మేము కూడా ఎదగాలని అనుకున్న ఒక వ్యక్తులు మేడం. రేపు మా భార్య పిల్లల మధ్య మేము సంభాషణ చేసింది కూడా బయట ఇలా రచ్చబండలో వచ్చినట్టు వచ్చేస్తే మాకు కూడా పెయిన్ ఉంటుంది కదా మేడం. సో గౌతమ్ ప్రసాద్ గారు
ఎటు తిరిగేది బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడి చాలా మంది ఫోన్లు ట్యాప్ చేశారు. దాంట్లో ఇతర పార్టీ నాయకులతో పాటు సొంత పార్టీ నాయకులు కూడా ఉన్నారు. ఈటెల రాజేందర్ గారు అప్పట్లో మీ పార్టీలోనే ఉన్నారు కాబట్టి ఆయన కూడా అదే చెప్తున్నారు. ఏదైతే 2018 నుంచి కూడా నన్ను ఓడగొట్టే ప్రయత్నం సొంత పార్టీ నేతలే చేస్తున్నారు కాబట్టి నా ఫోన్ కూడా ట్యాప్ అయిందనే విషయం ఆయనే స్వయంగా చెప్పారు. ఇలా చాలా మంది ఫోన్లు ట్యాప్ చేసి మళ్ళీ